హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఇది ఈ కుండీలో మన వంకాయ ప్లాంట్స్ పెట్టానండి. ఇందులో రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, వంకాయ ప్లాంట్స్. ఇదైతే ముందుగా పెట్టిన ప్లాంట్ అండి. దీనికి కాయలు అయితే వచ్చేసాయి, హార్వెస్ట్కి అయితే సిద్ధంగా ఉంది. మొన్న కూడా ఈ మధ్యలో కొన్ని తెంపేశాను, ఒక 4-5 వస్తే తెంపేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చెట్టు నిండా ఫ్లవర్స్తో ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి, బాగా వస్తుంది ఇది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ ప్లాంట్స్కి. ఇది కొంచెం లేట్గా పెట్టాను, ఇది సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెట్టాను. ఇది ఆల్రెడీ ఉన్న ప్లాంట్ అండి, ఇది వరకు ఉన్న ప్లాంట్ ఇందులో తీసుకొచ్చి పెట్టాను. అదైతే మనకి హార్వెస్ట్కి వచ్చేసింది. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా, వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు అర్వికా గార్డెనర్. చూడండి ఎన్ని వచ్చాయో. ఇవి పొడుగు వంకాయ అండి, నల్ల వంకాయలు. నా దగ్గర ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి వంకాయలు. ఒక తెల్ల వంకాయ ఉంది, మన ముళ్ళ వంకాయ ఉన్నది, చారల వంకాయ ఉంది. ఇది ముళ్ళ వంకాయ అండి. మన లీఫ్కి కూడా ముళ్ళు ఉంటాయి. ఇవి కూడా మనకి వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే. చూసారా లోపల పిందెలు అయితే వస్తున్నాయి, ఫ్లవరింగ్ వస్తుంది. ఇందులో ఉన్నాయి ఒక 4 వెరైటీస్ వంకాయ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వంకాయలను మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఈ రకం వంకాయ అయితే బాగా కాస్తుందండి. ఇలా ఉన్న వంకాయలు, పొడుగు వంకాయలు బాగా కాస్తాయి. ఇవి పెద్దగానే అవుతాయి, కానీ తొందర తెంపేస్తున్నాను ఈరోజు వండుకుందామని. చూడండి, ఇటు తెంపేసి వెంటనే వండడమేనండి, అందుకే తెంపేస్తున్నాను. కొన్నే ఉన్నాయి, ఒక 1/2 కేజీ వరకు వస్తాయేమో. మళ్ళీ 4-5 డేస్లో మనకి హార్వెస్ట్ అనేది వచ్చేస్తాయి. వెంటనే పెరుగుతూనే ఉంటాయండి. ఈ రకం వంకాయ చాలా బాగా కాస్తుంది. చూడండి చాలా లేతగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి కింద. ఇదైతే పెద్ద సైజులో వచ్చేసింది ఈ వంకాయ. చూడండి ఇంకా పెద్ద అవుతుందండి ఈ వంకాయ. అయితే ప్రస్తుతానికైతే మనకు అవసరం అనేసి తెంపేస్తున్నాను. ఇక్కడ ఇంకొక వంకాయ ఉంది, చూడండి. చూసారా ఎంత పూత ఫ్లవర్తో నిండిపోయిందో. గుత్తులుగా వస్తున్నాయండి ఫ్లవర్స్ అయితే మనకి. చూడండి గుత్తులుగా కాస్తుంది ఇది. చూసారా ఒక్క కాడనే ఎన్ని పిందెలు ఉన్నాయో. చాలా బాగా కాస్తుందండి. ఎక్కువ శాతం ఈ రకం వంకాయ అయితే బాగా కాస్తుందండి. ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా కాస్తూనే ఉంటుంది. ఇయర్లీ కాస్తుందండి ఇదైతే. ఈ రకం వంకాయ ఇయర్లీ కాస్తూనే ఉంటుంది. మొక్క ఉన్నంత వరకు మనకు కాయలు వస్తూనే ఉంటాయి. చూడండి చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి మన తెల్ల వంకాయ అండి. ఇది కూడా వైటే, కానీ అందులో కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా వైట్లో, ఆ రకం వెరైటీ. అది మనకి కాయలు వచ్చే వరకు తెలియదు, కాసే వరకు తెలియదు ఏ రకం వంకాయ అనేది. అన్నీ అయితే పెట్టేశాను ఒక కాడనే. చూద్దాం. చూసారా నేను అన్నట్టుగానే 1/2 కేజీ వరకు వచ్చేసాయండి వంకాయలు. నిన్న చిక్కుడుకాయ కూడా తెంపేశాను, ఆ ప్లాంట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి చిక్కుడు ప్లాంట్ అండి. ఇది 365 డేస్ కాసే చిక్కుడు. ఇది మనకి కాయలైతే నిన్న హార్వెస్ట్ చేశాను, ఒక 1/2 కేజీ వరకు హార్వెస్ట్ చేశాను. అంటే వీడియో తీయలేదండి, టక్కటక్క తెంపేసి వండేశాను నిన్న. మళ్ళీ పూత కూడా చాలా బాగా వస్తుందండి. పైనకి చాలా ఉందండి, చాలా పూత ఉందండి, పైనకి బాగా వస్తున్నాయి. ఇదైతే ఎప్పటికీ ఆల్ టైం కాస్తూనే ఉంటుంది ఈ చిక్కుడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులోనే మనకి అది లాంగ్ బీన్స్ ప్లాంట్ కూడా ఉన్నాయి, అవి కూడా వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగా పెరిగిందో ప్లాంట్ అయితే, చాలా బాగుందండి. ఈ కుండీలో నాటేశానండి, ఈ కుండీలో పెట్టేశాను. ఇందులో లాంగ్ బీన్స్, ఇంకా చిక్కుడు, మన కాకర తీగలు కూడా ఉన్నాయండి. కాకర కూడా కాస్తున్నాయి.
ఇక్కడ పైన ఒకటి కాకరకాయ ఉందండి. ఈ తీగ అనేది ఇందులో కూడా మొత్తం అన్నీ మిక్స్ అయిపోయాయి చెట్లు. ఇటు మన మిర్చి ప్లాంట్ ఉందండి, ఇది కూడా బాగా కాస్తుంది మంచిగా. మనకి ఇంటికైతే అవసరానికి తగ్గట్టు కాస్తూనే ఉందండి. ఇది పిందెలు కూడా చాలానే ఉన్నాయి కాయలు. ఇప్పుడు కర్రీ మందం ఒక 4-5 తెంపేసుకుందాం. చాలా బాగున్నాయండి ఈ మిర్చి. ఇంట్లో మిర్చేనండి, మన బయట సీడ్ కొనుకొచ్చింది కాదు. ఇంట్లో మనం మిర్చీలు ఉంటాయి కదా, ఎండుమిర్చి, అందులో సీడ్స్ ఉంటాయి, వేసాను. బాగానే వస్తున్నాయి కాయలు, కారం కూడా బాగానే ఉందండి. రోజు తెంపేస్తున్నానండి ఇవైతే. చూడండి, సరిపోతాయండి కర్రీకి. ఇవి వచ్చేసి రాడిష్ ప్లాంట్స్ అండి, మంచిగా వస్తున్నాయి. చూడండి, మనకి లోపల దుంప అనేది రెడీ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇక్కడ చూడండి, ఇక్కడ దుంప అయితే రెడీ అవుతుంది. ఇంకొక 5 డేస్ వరకు చూద్దాము హార్వెస్ట్ చేయడానికి. మనకి హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాయి ఇంకా 10 డేస్ వరకు. అప్పటి వరకు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ బీరకాయలు కూడా వచ్చాయండి, పిందెలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది కొంచెం ఇది 2 ఒకసారి తెంపేస్తాను, కర్రీకి వస్తుంది. ఇదేనండి ఈరోజుటి స్మాల్ హార్వెస్ట్ వంకాయలు, కొన్ని పచ్చిమిర్చి అండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.